ఈ వీడియోలో మీకు భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మేము ముగ్గురు ఫ్రెండ్స్ సికింద్రాబాద్ నుంచి ఈ ట్రైన్లో బయలుదేరి భువనగిరి చేరుకున్నాం. ఆల్మోస్ట్ 1 గంట ప్రయాణం. మీరు బస్సులో కానీ కారులో కానీ వేరే బైక్ మీద కానీ భువనగిరి చేరచ్చు. హైదరాబాద్ భువనగిరి 1 అవర్ జర్నీ ఉంటుంది, రఫ్గా 50 కిలోమీటర్స్. ఇదో భువనగిరి స్టేషను. ఇక్కడ దిగాక మేము ఒక ఆటో చేసుకున్నాం. స్వర్ణగిరి టెంపుల్ భువనగిరి మెయిన్ రోడ్ నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో ఛార్జ్ 200 తీసుకుంటాడు వన్ వే. మీకు దారిలో ఈ భువనగిరి కోట కూడా కనబడుతుంది. మీకు కనుక టైం ఉంటే ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆటోలో ఇదో రోడ్ చూసారా, రఫ్ రోడ్డు. మనం టెంపుల్కి వచ్చాము. ఇది స్వర్ణగిరి టెంపుల్. ఇన్ అవుట్ గేటు. ఇలా లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళి వెహికల్ గుడి దాకా వెళ్తుంది, ఇబ్బంది లేదు. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వీల్ చైర్ సదుపాయం కూడా ఉంది. చూడండి, చూపిస్తున్నాను. ఇది లోపల ఎంట్రన్స్, ఎగ్జిట్ గేటు. ఇది దాటాక ఇదో మెయిన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రైట్ సైడు చెప్పులు అవి డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు సెల్ ఫోన్ టెంపుల్లో నాట్ అలౌడ్. అది పైకి వెళ్ళాక వేరే డిపాజిట్ కౌంటర్ ఉంటుంది, పేమెంట్ చేసి డిపాజిట్ చేసుకోవచ్చు. చెప్పులు కూడా 5 రూపీస్ వసూలు చేస్తున్నారు. ఇక మా ఫ్రెండ్స్ నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్ళిద్దరూ నేను వచ్చాము. ఈయన విష్ణు మహేశ్వరరావు, ఈయన భువనేశ్వరరావు అని వెరీ యాక్టివ్. మా ఆఫీస్లో 2 ఫ్రెండ్స్, కొలీగ్స్. ఇక్కడ రాతిరథం అది ఉంది. తర్వాత ఇది స్వర్ణగిరి ఎంట్రన్స్ ర్యాంపు. పక్కన ఈ రామాంజనేయుల వారి విగ్రహం అనుకుంటా. ఇది మినీ తిరుపతిలా ఉంది. ఇక్కడే షాపులు ఉన్నాయి. ఇక్కడ మీకు జ్యూసు, సోడా, తర్వాత కాఫీ, టీ, తర్వాత మిగతా మిస్లేనియస్ అన్నీ దొరుకుతున్నాయి. తర్వాత టికెట్ల కౌంటర్ కూడా ఇక్కడ. ఇది స్వామివారి పాదాలు. ఫస్ట్ ఈ స్వామివారి పాదాలు దర్శనమైనాక వెనక్ సైడ్ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్ల ద్వారా ఎక్కితే గుడి పైకి వెళ్తాము. మెట్లు కూడా ఎక్కువ లేవు, నడవలేని వాళ్ళకి ర్యాంప్ ఉంది, పర్వాలేదు. మెయిన్ గుడి ద్వారం దగ్గరికి వచ్చాము. ఇది వెనక మెయిన్ టెంపుల్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. దీనికి సర్వదర్శనం ఉంది. 50 రూపీస్ టికెట్, 1000, 2000 కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. పైన ఇలా ఫౌంటైన్స్ అవి ఉన్నాయి చూడండి. తర్వాత ఈ క్యూలన్నీ వెనక నుంచి స్టార్ట్ అవుతాయి. తర్వాత ఇది మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1 అవర్ లంచ్ బ్రేక్, సాయంత్రం దాకా ఉంటుంది. చుట్టుపక్కల అంతా చాలా బాగుంది. ఇక్కడ మధ్యాహ్నం పూట రోజు అన్నప్రసాదాలు పెడతారన్నమాట. సో మీరు వచ్చినప్పుడు అన్నదానం, అది అన్నం కూడా స్వీకరించి స్వామివారి ప్రసాదం స్వీకరించండి. మాకైతే కుదరలేదు. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ బాగా కట్టారు. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. పర్వాలేదు. మనం భువనగిరి దాకా వస్తే భువనగిరి నుంచి లోపలికి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక ½ an hourలో చేరుకోవచ్చు. భువనగిరి బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి బస్ సర్వీస్ కూడా ఉంది టెంపుల్కి. కానీ అది లిమిటెడ్ ఫ్రీక్వెన్సీస్, అది చెక్ చేసుకోవాలి. ప్రైవేట్ వెహికల్ కానీ ఉంటే ఆల్వేస్ బెటర్, ఆర్ ఆటో ఇస్ ప్రిఫర్డ్. ఇది జనరల్ క్యూస్ అవిను. ఈ వెనక సైడు వాళ్ళే బిల్డింగ్ ఉంది. ఇదేదో ఎన్నుకుంటా. మేము లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచే మీకు చూపిస్తున్నాం, టైం లేకపోవడం వల్లంచి. ఇదిగో అది మన స్వామివారి కిరీటం కూడా బంగారం రంగులో ఉంది. మొత్తానికి ఇది చాలా వర్త్ విజిటింగ్ దిస్ ప్లేస్. మనకి మినీ తిరుపతి, తెలంగాణలో మినీ తిరుపతిలో ఉంది. మన హైదరాబాద్ దగ్గరగా ఉండడం వల్ల మన డే టైం టూర్ చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ చూసి వీలైతే మీరు దగ్గరలో ఉన్న యాదగిరిగుట్ట కూడా చూడవచ్చు. మేము ఏం చేసామంటే సాయంత్రం పూట సెకండ్ హాఫ్లో యాదగిరిగుట్టకి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకుని సాయంత్రానికల్లా మళ్ళీ రిటర్న్ ట్రైన్లో హైదరాబాదు రిటర్న్ వచ్చేయచ్చు. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కానీ పిక్నిక్లు కానీ 1 డే ప్రోగ్రామ్కి చాలా బాగుంటుంది. ఫుడ్ మటుకు క్యారీ చేస్తే నేను మధ్యాహ్నం అక్కడ అన్నప్రసాదాల మటుకు స్వీకరించవచ్చు. మిగతా స్నాక్స్ అవి తప్పకుండా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.